వచ్చారు? మాపూర్ అన్న, వేమూరు నియోజకవర్గం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జగన్ అన్న కోసం వచ్చాం అన్న. ఏం చేశాడని వచ్చారు? ఏం చేసేది అన్న, కనబడుతుంది కానీ ఇంక చెప్పాల్సిన అవసరం ఏముందన్న. ఇలాంటి యూత్ అంతా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. అదల్లా ఓన్లీ సినిమా పరం వరకేనన్న, సినిమా పరం వరకే పవన్ కళ్యాణ్, మిగతాదల్లా జగనే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఒంటరిగా ఉన్నాడు, భయపడుతున్నాడు. చంద్రబాబు పొత్తు అసలు వేస్ట్ అన్న. చంద్రబాబు వాళ్ళ కొడుకునే గెలిపించలేకపోయాడు, ఇంక జగన్ ఏడ ఎదుర్కొంటాడన్న? చెప్పన్న ఒకే మాట, వాళ్ళ కొడుకుని గెలిపించుకున్న రోజు మాట్లాడవచ్చు చంద్రబాబు, లేకపోతే వేస్ట్. ఎందుకు ఇంత ఎండలో వాన వస్తుంది? ఒక పక్క చూస్తే ఒక పక్క ఎండ వస్తుంది. ఎందుకు ఇంత ఎండలో వానలో వచ్చారు ఇక్కడ? అభిమాన జగన్ అంటే గుండెల్లో ఉంటాడు, మా గుంజల్లో. చంద్రబాబు నాయుడు నేను చేస్తాను అంటున్నాడు కదా. అంతకుముందు గుంపులకు వస్తున్నాయండి, సింహం సింగిల్ వస్తుంది. పందులు ఏనాడైనా సరే కలిసి వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఆ సింహాన్ని దట్టి ఎవరికి లేదు. సింహం ఎప్పటికైనా సరే ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తాడు అన్న, పవన్ కళ్యాణే ఇంటికి వెళ్తాడు. పిఠాపురంలో వంగా గీత గారు గెలుస్తారు, పవన్ కళ్యాణే ఇంటికి వెళ్తాడు. గుంటూరులో వైసీపీ అన్న. వైఎస్ జగన్ గారి ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి మొత్తం వచ్చినాయి. మరి ఇలాగా బ్యాడ్గా ఎందుకు న్యూస్లు వస్తున్నాయి, దాంట్లో ఎల్లో పత్రికల్లో ఎందుకు వస్తున్నాయి? మనకు కలిసి ఉన్నాం కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలాగా? అది మనం చూసుకోవాలి కదా, ఇంత రాంగ్గా చేయకూడదు కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ వేస్ట్ గాళ్ళు 100 మంది నిన్న కాక మొన్న తారీఖు ఎంత? నిన్న 16వ తారీఖున వాళ్ళు ఏమన్నారు? చంద్రబాబు ఏమన్నాడు? చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? 5 కోట్ల ప్రజానీకానికి ఒక్క నాయకుడు సరిపాడు, ఇంతమంది వస్తున్నాం అన్నాడు. అంతమంది అవసరం మనకి? ఒక్క నాయకుడే. ఎవరు? నేను కాదు, నాతో పాటు ఇంకా 2,05,00,000 మంది జగన్ గారి కోటేస్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పు? ఎన్ని సీట్లు వస్తాయి? 130. వచ్చేది వైసీపీ. ఆయన కరెక్ట్ పదహాలన్నీ ఇచ్చాడు, కరెక్ట్ చేస్తున్నాడు ఆయన, అంతే వస్తాడు అంతే, దాంట్లో తగ్గేదేలే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అన్ని పొత్తుల వల్ల జగన్ ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. ఏడకి ఎందుకు వెళ్తాడు? దేని వల్ల వెళ్తాడు? దేని వల్ల వెళ్తాడు? ఆయన్ని ఎందుకు వెళ్తాడు? యాక్టర్గానే ఉంటాడు, యాక్టర్గా అయితే యాక్టర్గానే ఉంటాడు, అంతేగాని డైరెక్ట్ గా జగనే ఇక అంతే, దాంట్లో సమస్య లేదు. మేము మాచవరం, పొన్నూరు మాచవరం. డెవలప్మెంట్ చేస్తాడు ఆయన. కరోనా వచ్చిన కరోనాలో ఏం చేశాడు మీకు తెలీదా? ఏం చేశాడు? జనాలందరికి ఎంత మంచి చేశాడు. పేదలందరికి ఎలా ఉచిత బియ్యం ఇచ్చాడు, ఉచిత బియ్యం, ఉచిత ఫుడ్. అందరికి ఇచ్చాడు ఆయన, న్యాయమే చేశాడు. నా పేరు కట్టా చంచారావు, నేను ముత్తిపాడు కాన్స్టిట్యూషన్ పెదనందిపాడు మండల సేవాదళ కన్వీనర్ని. రాజశేఖర్ రెడ్డి గారు, మేము ఎస్సీలమే, రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ వల్లే ప్రజలంతా ఈ రోజు రైతులు ప్రజలు ఆనందంగా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం, రాజశేఖర్ రెడ్డి గారి దయ. ఈ రోజు జగన్ అన్న ఉంటే ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. అమ్మఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, తర్వాత గోరు ముద్ద కానీ ప్రజలు అన్ననే అండగా ఆదరిస్తున్నారు. పత్తిపాటి గడ్డ, జగన్ అన్న అడ్డ. నేను చెప్తా దానికి, నేను కూడా చెప్తా. నా చెల్లెలు కూడా నాకు వ్యతిరేకం చేసింది. ఏ కుట్రలు చేసినా ఏం చేసినా శర్మల అన్నా అని జైల్లో ఉన్నప్పుడు ఆ మమ్మిడి తిరిగి ఈ రోజు ఎందుకు మరి వ్యతిరేకం చేస్తుందో తెలియదు. ఎవరు ఎదురొచ్చినా చెల్లెలు చంద్రబాబు వచ్చినా 112 సీట్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెదనందిపాడు మండల సేవాదళ కన్వీనర్, పత్తిపాడు కాన్స్టిట్యూషన్ నుంచి విజయ కెరాటం ఎగరేస్తున్నానని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. గుంటూరు అదిరిపోతుంది,
అదిరిపోతుంది. ఇవాళ జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు రాజ్యాంగం రాసిన సృష్టికర్త అంబేద్కర్ అయితే ఇలా అమలు పడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇలా భారతదేశంలో ఇలా అంబేద్కర్ రాజ్యాంగం అమలు పడుతుందంటే జగన్మోహన్ రెడ్డి. పేద బడు బలహీన వర్గాలందరికీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివాలంటే ₹1,00,000 అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా చదువుతున్నాడు. చదువు లేని ఏదైనా ఇలా ఇంకా 20 సంవత్సరాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అమెరికా అయింది, అమెరికా యూరోప్ కంట్రీస్ లాగా అయింది. ఇవాళ చదువులకి జగన్మోహన్ రెడ్డి పిల్లలకు ఓట్లు లేకపోయినా సరే పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తున్నారంటే ఇలా ఫారిన్ కంట్రీస్ లో కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా మనాలు పోయి మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ చదువుకున్నారు, వీళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ వద్దా? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే వీళ్ళందరూ డెవలప్ అయ్యేది. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఇలా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందిస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళైతే దాచుకోవడం. జగన్మోహన్ రెడ్డి అందరికి పంచడమే. జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఎక్కడ కరప్షన్ లేకుండా ప్రతి ఒక్క రూపాయి ఎవరి అకౌంట్లో ఆధార్ కార్డుతో సహా నెంబర్తో సహా పడుతున్నాయి. ఎక్కడ కరప్షన్ అనేది లేకుండా భారతదేశంలోని అంత పరిపాలన సుభిక్షంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ మించిన నాయకుడు భారతదేశంలో లేడు. నరేంద్ర మోడీ అంతటి వాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ పొత్తు వల్ల జగన్ భయపడుతున్నాడు. అవన్నీ వట్టి అసలు అవన్నీ వట్టి మాటలే అండి. అవన్నీ వట్టి మాటలే. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు ఓట్లు. అది